హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. మన లాలిత్య తులసి మన స్కూల్లో అయితే యాన్యువల్ డే ఫంక్షన్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిపారు. ఆ సెలబ్రేషన్స్లో మన లాలిత్య తులసి కూడా పర్ఫామ్ చేయడం కూడా మాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా మా పిల్లలకి ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి అందరికీ, టీచర్లందరికీ కూడా చాలా థ్యాంక్స్. స్కూల్లో టీచర్లందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ వారం రోజుల పాటు చాలా శ్రమించి పిల్లలకైతే డ్యాన్స్ చాలా బాగా నేర్పించారు, బాగా చేశారు. మరొకసారి రాధాస్ గీతం హై స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్. అందరు స్టూడెంట్స్ వీడియోలు అయితే చేయడానికి అయితే నాకైతే కుదరలేదు, కానీ కొంతమంది వీడియోలు అయితే చేశాను. అవి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. నేను తీసిన అన్ని వీడియోల కంటే ఈ వీడియో మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది మన రైతులది కాబట్టి. పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. బాబా వస్తానా బాబా? చిన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడ బట్టలు రావట్లేదు, బట్టలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తిరిగిపోయినట్టే. చల్లుమని పులకింతలు పుడమే పాడగా, వానవాడని మనసు వడగళ్ళు మాకి కడగళ్ళే తీరని ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది, అదేమన్నా గాలి కొట్టుకుంటుంది నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్త సరేనా? ఎలా సెంటేజ్ వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీర్తావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఇడ్లీని తీసుకెళ్ళిపోతున్నాను. కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే, కరగనంటుందా తన కలలుగా మెరిసే తడుకుల తీరం, నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే గురునే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా, ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన ఎవరు కొనరెక్కడ, అమ్మితే అమ్మండా లేదా మీ సాగు మీరు సాగండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంతోష్ ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తెలియదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళేమన్నా తినేసి వస్తానా? నేను వస్తాను నాన్న నీతో. రాకూడదు, నువ్వు తెలియదు కదా, ఇక్కడ వెళ్ళు, మనం జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా? చంటేసి చచ్చిపోయి
నాన్నకి చాలా ఇష్టం నేను. సూర్యుడు సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదంట, కానీ అడగకుండానే అందరాటం చూపిస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథం చేసి వెళ్ళిపోతామా? ఇంకా ఆపు. ఆ పాటు తీర్చి ఈ పశువులు తీసుకుని అయ్యా 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 అయ్యా. కరసాని మీకు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు కనగలమా, ఆశను సమాధి చేస్తూ ప్రాణాలకు బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనది. కరసాని